రీసెంట్ గా ఈ ప్రపంచంలో జీవించిన అత్యంత భారీ స్నేక్ కి చెందిన వెన్నెముక శిలాజాలనేవి మన ఇండియాలో బయటపడ్డాయి. ఇవి 2005లోనే బయటపడినా వీటిని ఇప్పటి వరకు ఎందుకని దాచి ఉంచారు? ఈ స్నేక్ కి వాసుకి ఇండికస్ అనే పేరును పెట్టడానికి గల రీజన్ ఏంటి? దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ని ఇప్పుడు తెలుసుకుందాం. 2005లో గుజరాత్లోని కచ్ ప్రాంతంలో ఉండే ఒక లిగ్నైట్ గనిలో ఈ భారీ పాముకు సంబంధించిన 27 వెన్నెముక ఫాజిల్స్ అనేవి బయటపడ్డాయి. వీటిపై మొదటిసారిగా స్టడీ చేసింది ప్రొఫెసర్ సునీల్ వాజ్పేయి. ఆ టైంలో ఆ ఫాజిల్స్ పై సరైన రీసెర్చ్ అనేది జరగలేదు. అలా దొరికిన వెన్నెముక శిలాజాలు భారీ ఆకారంలో ఉండడం వల్ల అవి ఒక భారీ ఆకారంలో ఉండే మొసలివి అయ్యుండొచ్చని అనుకున్నారు. ఆ తర్వాత వాటిపై ఎలాంటి రీసెర్చ్ చేయకుండానే ఆ ఫాజిల్స్ ని ల్యాబ్ లోనే జాగ్రత్తగా భద్రపరిచి ఉంచారు. మళ్ళీ వాటిపై ఐఐటి రూర్కేకి చెందిన పరిశోధకులు వాటిపై స్టడీ చేయడం మొదలుపెట్టారు. దేబజిత్ దత్తా అనే సైంటిస్ట్ ఈ ఫాజిల్స్ పై పరిశోధనలు చేసి వీటి గురించి చాలా విషయాలను బయటపెట్టాడు. ఈ 27 వెన్నెముకలను ఒక ఆర్డర్లో పేర్చి వివిధ రకాల జంతువులతో వాటిని పోల్చి చూడడంతో 2024లో అవి ఒక భారీ పాముకు చెందినవని గుర్తించారు. దీంతో ఇప్పటి వరకు భూమిపై జీవించిన భారీ పాముల్లో ఇదే పెద్దదని తేల్చి చెప్పారు. అంతేకాదు ఈ భారీ స్నేక్ కి వాసుకి ఇండికస్ అనే పేరును కూడా పెట్టారు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఈ స్నేక్ కి వాసుకి ఇండికస్ అనే పేరును ఎందుకు పెట్టారు అని. మన పురాణాల ప్రకారం దేవుళ్ళు మరియు రాక్షసులందరూ కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని నిర్వహించారు. అలా అమృతం కోసం పాల సముద్రాన్ని చిలకడానికి కవ్వంగా మందగిరి పర్వతాన్ని ఉపయోగిస్తే ఆ పర్వతం చుట్టూ ఒక పెద్ద పామును త్రాడులాగా వాడటం జరిగింది. అలా త్రాడుగా ఉపయోగించిన పాము మరెవరో కాదు, పాములకు రాజైన వాసుకి అనే పేరు గల సర్పరాజు. ఈ వాసుకి అనే సర్పరాజు పేరు మీదనే ఇప్పుడు బయటపడ్డ ఈ భారీ పాముకు వాసుకి ఇండికస్ అని పేరు పెట్టడం జరిగింది. ఇది సుమారుగా 5 నుండి 10 కోట్ల ఏళ్ల కిందట భూమిపై నివసించి ఉండవచ్చని ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ స్నేక్ ఇంత భారీగా ఉండడానికి గల కారణం 5 కోట్ల ఏళ్ల కిందట భూమిపై టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉండడం వల్లనే ఈ స్నేక్ ఇంత భారీ సైజుకు పెరిగి ఉండవచ్చని సైంటిస్టులు చెప్తున్నారు. ఇది దాదాపు ఒక స్కూల్ బస్ అంత పొడవు ఉండేది. ఒక 3 గ్రీన్ అనకొండాలను కలిపితే ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు ఉంటుంది ఈ వాసుకి ఇండికస్. ఈ స్నేక్ సుమారుగా 1 టన్నుకు పైగా బరువు ఉండేదట. అంటే దాదాపుగా 1000 నుండి 1300 కేజీల వరకు బరువుండేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ పాము చాలా భారీ సైజులో ఉండడం చేత చాలా నెమ్మదిగా కదులుతూ ఉండేదని, ఇప్పుడున్న అనకొండ మరియు కొండ చిలువలు ఎలా వేటాడుతాయో అదే విధంగా ఈ వాసుకి ఇండికస్ కూడా వాటి ఆహారాన్ని గట్టిగా చుట్టుకుని ఊపిరాడకుండా చేసి చంపి మింగేసేదని తెలుస్తోంది. ఇంత భారీ సైజులో ఉండే పాములనేవి ఎక్కువగా తీర ప్రాంతాల్లో ఉండే చిత్తడి నేలల్లో నివసించేవి. ఇండియా, యూరప్ మరియు ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో ఇలాంటి భారీ ఆకారంలో ఉండే పాములు నివసించాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పటి వరకు గుర్తించిన అత్యంత భారీ స్నేక్స్లలో టైటానోబోవా స్నేకే భారీ స్నేక్ అని అందరూ అనుకున్నారు. ఈ టైటానోబోవా అనే స్నేక్ కి సంబంధించిన ఫాజిల్స్ అనేవి 2000 సంవత్సరంలో కొలంబియాలో బయటపడ్డాయి. టైటానోబోవా స్నేక్ యొక్క పొడవు అనేది 42 నుండి 47 అడుగులు. కానీ వాసుకి ఇండికస్ మాత్రం 50 అడుగుల కంటే ఎక్కువ పొడవు ఉంటుంది. దీంతో ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా జీవించిన అత్యంత మ్యాసివ్ బిగ్ స్నేక్లలో ఈ వాసుకి ఇండికస్ నిలిచింది. ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం.